శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి వైశ్య సంఘ కార్యదర్శి. నా పేరు నంబూరు నరేష్ అండి. మరి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి ఈరోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో వాసవి మాత దర్శనమిస్తున్నారు భక్తులకి. గత కొన్ని సంవత్సరాలుగా 9 లక్షల నుండి బిగిన్ చేసి మరి ఈ రోజున 3,33,00,000 రూపాయలకి చేరుకుంది. మరి నూతన కరెన్సీ భక్తుల నుండి సేకరించి, పాత కరెన్సీని భక్తుల నుండి సేకరించి నూతన కరెన్సీగా మార్చి దాన్ని కడిపులంక నుంచి వచ్చిన కుర్రవాళ్ళ చేత ఇది అలంకరింపజేసి సుమారు 3 రోజుల ముందు నుంచి కూడా వీటిని గుచ్చడం, తర్వాత రోజు అలంకరించడం, మరి అలాగే అలంకరింపజేసిన ఆ నోట్లని తిరిగి రేపు సాయంత్రానికి ఎవరైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఇది ప్రసాదంగా వాళ్ళ యొక్క ప్రసాదంగా స్వీకరించడం వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా. మరి అలాగే భక్తులు తండోపతండాలుగా సుమారు ఉదయం 5:30 నుంచి కూడా భక్తులందరూ కూడా సందర్శిస్తున్నారు. దీనికి ప్రముఖులందరూ కూడా ఇచ్చేస్తున్నారు. మరి వాళ్ళకి సుమారు ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా ఒక రూపాయి కాయిన్ అమ్మవారి దగ్గర ఉంచి భక్తులకి ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. భక్తులు కూడా ఈ రూపాయి కాయిన్ ని అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి వారి ఇనపీరువాల్లోని అలాగే వారి లాకర్లోని పెట్టుకుని మరి ఆ రూపాయి కాయిన్ తీసుకుంటే మనకి కూడా ఇంకా ఎక్కువ కలుగుతుంది అనే మూఢనమ్మకంతో వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తున్నారు. ఇంచుమించు సుమారుగా గత 15-16 సంవత్సరాల నుండి 9 లక్షల రూపాయలతో బిగిన్ అయిందండి. మరి అలాగే మరి ఇది దీని గురించే మళ్ళీ భక్తుల కోసం శ్రీ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ప్రతిష్ఠిస్తే ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో బాలరాముడిని ప్రదర్శిస్తే ఫస్ట్ ఫ్లోర్ లో కోదండరాముడిని ప్రదర్శించడం జరుగుతుంది. ఆయనకి సమర్పించడానికి 13 కేజీలు వెండితోటి 1 కేజీ బంగారంతో కూడా మరి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. అది ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. భక్తులు కూడా ఇది కూడా చూడటానికి సందర్శిస్తున్నారు. వారి అందరికీ కూడా సౌకర్యార్థం మేము అందరం కూడా విశేష అందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేశాము. మరి దీనికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై వాసవి. నా పేరు డాక్టర్ SRS కొల్లూరి. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రి మీద జరిగేటువంటి ఏ రోజు ఏ అలంకారం జరుగుతుందో అమ్మవారికి అదే రోజు ఇక్కడ కూడా ఆ అలంకారమే జరగడం దీని ప్రత్యేకత. కోనసీమ నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేకించి ఇవాళ జరిగేటువంటి మహాలక్ష్మీదేవి అలంకారానికి భక్తులు రావడం దర్శించుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం 6 కోట్ల రూపాయల ప్రత్యేక కరెన్సీతో అలంకరణ జరిగింది. ఈ ఏడాది 3,33,33,333 రూపాయలు నూతన కరెన్సీతో అమ్మవారు మహాలక్ష్మీదేవిగా అనుగ్రహం ఇస్తున్నారు. ఇంకో ప్రత్యేక ఆకర్షణ ఈవేళ అయోధ్యలో శ్రీరామ మందిరంలో జరిగేటువంటి 2వ అంతస్తులో శ్రీరాముల వారి చేతిలో ఉండేటువంటి కోదండం 1 కేజీ బంగారం 14 కేజీలు వెండితో తయారు చేయబడినటువంటి కోదండాన్ని కూడా భక్తుల దర్శనార్థం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. భక్తులు తండోపతండాలుగా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు. మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి భక్తులు అందరినీ కూడా ఇక్కడ రప్పించినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.